అటు ఏపీలో డిఎస్సి నియామకాల వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంటోంది. తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిఎస్సి అభ్యర్థులు కలిసి తమ సమస్యలు వివరించారు. నియామక ప్రక్రియలో అక్రమాలు, ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించిన అభ్యర్థులు మెరిట్ ఉన్న ఉద్యోగాలు దక్కలేదని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్పందించిన జగన్ అన్యాయం జరిగిందని భావిస్తున్న ప్రతి అభ్యర్థికి వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. న్యాయ పోరాటాలకు అవసరమైన లీగల్ సపోర్ట్తో పాటు కోర్టు ఖర్చులను కూడా పార్టీ భరిస్తుందని ప్రకటించారు. డిఎస్సి అక్రమాలపై ఇప్పటికే సిబిఐ విచారణ కోరామని, భవిష్యత్తులో అధికారంలోకి వస్తే అన్ని ఆరోపణలపై రీఎంక్వైరీతో పాటు ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్పోర్ట్స్ కోటా నియామకాలు, మెరిట్ లిస్టుల మార్కులు, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత కూడా ఉద్యోగాలు రాకపోవడం వంటి అంశాలపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదులను ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డిఎస్సి నియామకాల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. అండ్ రమేష్, ఓవరాల్గా మొన్న అభ్యర్థులు వెళ్ళి కలిశారు. జగన్ అధికారంలో లేనప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళి కలిసి ఆయన అభ్యర్థించారు. సరే, అదొక పాశ్యం. అయితే జగన్ ఆల్రెడీ వాళ్ళకి కొంత భరోసా కూడా ఇచ్చారు. ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అవ్వాలన్నా కూడా కోర్టు ఖర్చులు పార్టీ భరిస్తుందని కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అసలు డిఎస్సి నియామకాల వ్యవహారం ఎందుకు హాట్ టాపిక్గా మారిపోయింది అనుకోవచ్చు? రమణ, 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టడం జరిగింది. దాదాపుగా 16,000 పోస్టులతో మెగా డిఎస్సిని కూటమి ప్రభుత్వం నిర్వహించింది. ఇక ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే మెగా డిఎస్సిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఈ స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళకి ఎలాంటి అర్హత లేకున్నా కూడా ఉద్యోగాలు ఇచ్చారు. దీని వెనకే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. అంతేకాకుండా ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఏదైతే కృష్ణా జిల్లాలో నవీన్ అనే ఒక అభ్యర్థి మొదటి ర్యాంక్ వచ్చింది, అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో అతను కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అతను ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నారు. అందుకే అతనికి ఉద్యోగం ఇవ్వలేదని అధికారులు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో దీని వెనక కూడా పెద్ద ఏదో జరిగి ఉంటుంది అనే ఒక అనుమానాలు అయితే ప్రధానంగా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ కావచ్చు, స్టూడెంట్ వింగ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఇటు గ్రౌండ్ లెవెల్లో పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాల పైన సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ అక్రమాలకు సంబంధించి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలనే అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ ఉంది. ఇంకా ఈ రోజు తాజాగా డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా తమకు ఏ విధంగా ఈ మెగా డిఎస్సిలో అన్యాయం జరిగింది అనే అంశాలను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలవరానికి చెందినటువంటి ఒక అభ్యర్థి తాను నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించినప్పటికీ తనకు ఉద్యోగం ఇవ్వలేదనే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా మరికొంతమంది అభ్యర్థులు కూడా ఈ మెగా డిఎస్సి నియామకం సందర్భంగా జరిగినటువంటి తప్పులను జగన్ కి వివరించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ మెరిట్ లిస్ట్ ని జిల్లాలకు పంపించాల్సి ఉంటుంది, కానీ ఆ జిల్లాల్లో కూడా మెరిట్ లిస్ట్ ను ప్రదర్శించలేదని చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఉద్యోగాల భర్తీకి సంబంధించి పిలిచారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. దీనివల్ల తామంతా నష్టపోయామని చెప్తూ ఉన్నారు. తమ వాదనను, తమ గొడును వినిపించేందుకు అటు ప్రభుత్వంతో కలిసి మంత్రి నారా లోకేష్
లోకేష్ గారిని, సీఎం చంద్రబాబుతో గారిని కలిసి తమ గూడును వెళ్ళబుచ్చుకునేందుకు ప్రయత్నం చేశామో అయినప్పటికీ అక్కడి నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని అభ్యర్థులు చెప్తూ ఉన్నారు. ఇక విద్యాశాఖ అధికారులను కలిసి తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను చెప్దామని చూసినప్పటికీ కనీసం అక్కడ కూడా ఎవరూ పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో డిఎస్సీ అభ్యర్థులు ఈ రోజు జగన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ఆయనకు దృష్టికి తీసుకురావడంతో పాటు రానటువంటి రోజుల్లో తమకు న్యాయం చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలి అని కూడా వారిని జగన్మోహన్ రెడ్డిని కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో జగన్ కూడా వారికి ఒక కీలకమైనటువంటి హామీ ఇచ్చారు. ఏదంటే ఇప్పటికి ఎవరైతే డిఎస్సీ అభ్యర్థులు న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తున్నారో వారికి తమ పార్టీ తరఫున న్యాయ సహాయాన్ని అందిస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కూడా ఈ విషయంలో అభ్యర్థులకు అండగా ఉంటుందని చెప్పారు. కోర్టు కేసులకు అయినటువంటి ఖర్చు అంతా కూడా పార్టీనే భరిస్తుందని అనే ఒక హామీని కూడా ఇచ్చడం జరిగింది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఈ మెగా డిఎస్సీకి సంబంధించి ఏవైతే తప్పులు జరిగాయో వాటిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము. అంతేకాకుండా పర్టికులర్ గా ఏవైతే కొన్ని కేసులు ఈ రోజు జగన్ దృష్టికి తీసుకొచ్చారో ఈ మెగా డిఎస్సీ స్పోర్ట్స్ కోటాల అక్రమాలు జరిగాయని వీటికి సంబంధించి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తాము. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా రానున్నటువంటి రోజుల్లో ఎవరైతే ఇప్పుడు తప్పు చేశారో వారందరికీ ఖచ్చితంగా చట్టపరమైనటువంటి శిక్షలు పడతాయనే ఒక భరోసాను జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అంతేకాకుండా ఈ డిఎస్సీ అభ్యర్థులు ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో తాము ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నష్టపోయామని చెప్తూ ఉన్నారో వారికి కూడా న్యాయం చేస్తామని ఒక భరోసానైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోను మొదట ఒక రకంగా ఇచ్చారు, తర్వాత ఆ జియోను మార్చేశారు. అంటే దీని వెనక వారికి కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు, ఆ తర్వాత జియోలో మార్పులు చేర్పులు చేసుకున్నారనే అభిప్రాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం మెగా డిఎస్సీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని మరింత సీరియస్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి రానున్నటువంటి రోజుల్లో ఇటు డిఎస్సీ అభ్యర్థులకు అండగా ఉండేందుకు గాను అన్ని రకాల పోరాటాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతూ ఉన్నట్లు ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని బట్టి స్పష్టమవుతుంది. ఇక డిఎస్సీ అభ్యర్థులు కూడా ఈ రోజు జగన్ తో భేటీ తర్వాత తమ సమస్యలు వినేందుకు జగన్ ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 1998 డిఎస్సీ అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేసింది. అలాగే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే తమకు కూడా న్యాయం చేయాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి దృష్టి కూడా వాళ్ళు తీసుకెళ్లారు. అందుకు జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి కొంత ఘాటుగానే స్పందిస్తుంది. ఈ రోజు సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ డిఎస్సీకి సంబంధించి ఏదైతే ప్రతిపక్షం ఆరోపణలు చేస్తూ ఉందో ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి దానిపైన కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఏదైతే వైసీపీ చెప్తుందో అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలంటూ కూడా ఈరోజు సీఎం చంద్రబాబు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశారు. ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఏవైతే సర్టిఫికెట్లు ఉంటాయో అవి ఒలింపిక్స్ దాని కింద పనిచేసేటువంటి అనేక రకాల కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు వాటికి స్పోర్ట్స్ కి సంబంధించి అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి అంశం ఆధారంగానే ఉద్యోగాలు భర్తీ చేశారు తప్ప ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదనే విషయాన్ని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు హోంమంత్రి అనిత కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. ఎవరైతే మెగా డిఎస్సీలో అక్రమాలంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో వారందరిపైన కూడా క్రిమినల్ కేసులు పెడతాము అని స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశారు. మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ మెగా డిఎస్సీ అనేది కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు జగన్మోహన్ రెడ్డి డిఎస్సీ అభ్యర్థులు కలవటం, వారి సమస్యలు చెప్పుకోవడం, వారికి తాను భరోసాగా ఉంటారని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, మరోవైపు డిఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, పూర్తి పారదర్శకంగా జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఈ మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉందని కూడా ఇటు అధికార పార్టీ నుంచి కౌంటర్లు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. రమణ.